బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. ఇక్కడ ఇది ఆల్రెడీ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, బట్ మా ప్రేక్షకుల కోసం మళ్ళీ చెప్పండి, పర్లేదు. ఏది చెప్పండి. అదే టైంలో మీకు ఒక యాక్సిడెంట్ అయింది. కరెక్ట్. హిందీ శివ తర్వాత ఒక యాక్సిడెంట్ అయింది. ఎగ్జాక్ట్లీ. కెరీర్లో అప్పుడే మంచి అవకాశం వచ్చే సమయం. మీరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లాగారు నాకు తెలియట్లేదు. కరెక్టే. ఆ యాక్సిడెంట్ అయిన సమయంలో అప్పటిదాకా మీకు పరిచయం లేని ఒక వ్యక్తి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి మీరు హాస్పిటల్లో ఉన్నారని చెప్పి మీకు పండ్లు తీసుకొచ్చి పలకరించి మీకు ధైర్యం చెప్పి వెళ్ళారు. పరిచయం లేని వ్యక్తి కాదు, పరిచయం ఉన్న వ్యక్తే. ఆలీ హాస్పిటల్లో కదండి, ఫ్లాట్లోనే హాస్పిటల్ నుంచి బ్యాండేజ్ వేసుకుని ఫ్లాట్లో ఉన్నా అని అక్కడ మామూలం లలిత అపార్ట్మెంట్స్ అని అపార్ట్మెంట్ ఉంది. లలిత అపార్ట్మెంట్స్ ఇంకోటి ఏదో, నేను వెంకట అట్లూరు వెంకట అని నా క్లాస్మేట్ వాడు ఇన్స్టిట్యూట్లో. సరే అంటే వెంకటని అడిగినట్టున్నాడు. వెంకటని అడిగితే అప్పుడు అది మీరు చెప్పిందే, వచ్చి ఫ్లాట్కి వచ్చి బిస్కెట్స్ అండ్ యాపిల్స్ ఇంకా అయ్యో గ్రేప్స్ అయ్యి ఉన్నట్టున్నాయి అన్నీ తీసుకొచ్చి ఏంటి ఎలా జరిగింది ఇది అన్నాడు. సరే చెప్పిన తర్వాత నేను ఊటీ షూటింగ్ వెళ్తున్నా, వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాం మళ్ళీ అన్నాడు. ఫోన్స్ లేవు కదండి. అంతే కదా సార్. మళ్ళీ వచ్చి కలుస్తాను ఇది అన్నాడు. అది ఎప్పటికీ నేను మర్చిపోనండి ఇలాంటివి. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్, అలీ గారంట ఇండస్ట్రీలో ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరైతే పడిపోతారో ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తారంట. ఓకే. అంటే మీరు ఆ ఇంటర్వ్యూలో చాలా ఎమోషనల్గా చెప్పారు, అలీ గారు ముందే చెప్పారు. ఓకే. బట్ పూరి జగన్నాథ్ గారు అచ్చా ఆలీతో సరదాగా దాంట్లో చెప్పారు, మీరు చెప్పారు. ఓకే ఓకే. నేను అక్కడ వినే ఈ క్వశ్చన్ అడుగుతాను. అచ్చా, నేను మీకు ఎట్లా సపరేట్గా తెలిసిందా? లేదు, అదే ఒక ఇంటర్వ్యూలో అని చెప్పి ముందే చెప్పాను. నిజం. పూరి జగన్నాథ్ గారు ఆస్తంతా పోగొట్టుకున్న తర్వాత ఓకే ఇండస్ట్రీలో ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా మంది భయపడుతున్న సమయం, ఈయన ఒక చిన్న లాకెట్ తీసుకెళ్ళి గోల్డే ఇది వేసుకో, నీ ఆస్తి మొత్తం మళ్ళీ వెనక్కి సంపాదిస్తావు నువ్వు అని చెప్పి ధైర్యం చెప్పారంట. దానివల్ల సంపాదించి ఉండకపోవచ్చు, అదే బట్ ఒక మానసిక ధైర్యం డెఫినెట్గా అండి. ఎంత బూస్టప్ ఉంటుంది. ఇలాగా ఆ రోజు మీ దగ్గరికి వచ్చినట్టే ఇండస్ట్రీలో చాలా మంది దగ్గరికి ఆయన వెళ్ళారు. సో అది మీకు తెలియాలని చెప్పి నేను ఈ క్వశ్చన్ అడిగాను. లేదు, మంచి పాయింట్ అడిగారు, చెప్పారు కూడా. నేను ఆలీని చాలా దగ్గర నుంచి చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు సైకిల్ ఉంది, అంత సైకిల్ మీద వచ్చేస్తాను. ఓకే. సైకిల్ మీద తిరిగేవాడు. బట్ అప్పుడు ఎలా ఉన్నాడో ఎప్పటికీ ఇంపోర్టెడ్ కార్లో 1-2 కార్లో, 2-3 కార్లో తిరుగుతున్నా కూడా అలాగే ఉన్నాడు. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. అంతే కదా. సినిమా ఆర్టిస్ట్ అంటలేదు నేను, హ్యూమన్ బీయింగ్, మనిషికి అవసరం ఒక మాట సార్. కానీ ఉండనివ్వదు. డబ్బు ఉంది చూసారా, ఉండనివ్వదు. అదొక మత్తు. సక్సెస్, డబ్బు వెరీ డేంజరస్. ఆలీ అయితే అలా మారలేదు, అలాగే ఉన్నాడు. ఈవెన్ సాయి కుమార్ కూడా. సాయి కుమార్ నాకు చెన్నై నుంచి నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. నాకు ఈజ్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్. నేను కూడా తనకి అంతే, ఓ బ్రదర్ లాగా. ఈజ్ దర్ ఫ్యాంటాస్టిక్. అంటే శ్రీకాంత్ గారు కానీ. ఇప్పుడు మీరు అన్న మాట, ఇంత క్రేజ్ వచ్చినా మారలేదు, హ్యూమన్ బీయింగ్ అలా ఉన్నారని చెప్పారు కదా. జీవితం అనేది సినిమా కంటే గొప్పది కదా. అన్నిటికంటే జీవితమే కదా గొప్పది. దాంట్లో మనిషి ఎలా ఉండాలో అలా ఉంటే అదే గౌరవం. ఈరోజు నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా అలా ఉన్నారు కాబట్టి. బట్ ఇందాక ఆర్ నారాయణమూర్తి గారి ప్రస్తావన వచ్చింది. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్, ఇండస్ట్రీలో మనం పనిచేస్తే ఆ డబ్బులు ఇవ్వడం అనేది చాలా కష్టం. 60% ఇస్తారో ఎవరో కష్టం. మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే చెన్నై నుంచి హైదరాబాద్కి ఎత్తుక్కుంటా వచ్చి మీరు ఎక్కడున్నారో తెలియకపోతే వేరే మనిషికి రామ్ జగన్కి నేను డబ్బులు ఇవ్వాలి, ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయారంట ఆయన. నిజం అది. ఏంది అసలు ఆ సీక్వెన్స్ అంతా ఒకసారి చెప్పండి. నేను అప్పటికే ఒక సినిమా చేసున్నానండి ఆయనతో. సినిమా చేస్తే అంటే అందరి సంగతి నాకు తెలియదు. నా జీవితంలో అత్యంత గొప్ప ప్రొడ్యూసర్ అంటే ఆర్ నారాయణమూర్తి గారు. ఓకే. ఎందుకంటున్నానంటే ఆయన చిన్న బడ్జెట్ సినిమాలు బయట కనపడతాను, లేకపోతే ఇప్పుడు ఆఫీస్కు ఫస్ట్ యాక్చువల్గా నన్ను ఆయన పిలిచి ఆఫీస్కి రమ్మని చెప్పారు. సాలిగ్రామంలో అక్కడ ఉండేది, రావటం ఇన్ని రోజులు ఉంటుందండి. అప్పుడు మనకి పండగ, పెద్ద ఇన్ని రోజుల వర్క్ సినిమాలో ఉందంటే మామూలు విషయం కాదు. ఎక్కువ రోజులు ఉంది అంటే మంచి క్యారెక్టర్ అనమాట, పెద్ద క్యారెక్టర్ అనమాట అనుకుంటాం కదండి. అవునవును. అంటే ఎన్ని రోజులు షూటింగ్ వస్తుందో లేదు మనం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది.
పైగా ఆయన సినిమాలకు ఒకసారి వెళ్తే మళ్ళీ రావడానికి ఉండదుగా. అదే సరే అలాగే సార్ మీరు అక్కడ ఉండాలి మరి మనం ఓకే సార్ డన్ మీకు ఇంత ఇస్తాను అలాగే సార్ మీకు అడ్వాన్స్. అంత పర్ఫెక్ట్. ఆ సినిమా అసలు రిలీజ్ అయిందండి, బాగా ఆడింది, చాలా బాగా ఆడింది. నేను సినిమా ఆడుతుంది అనుకుంటా ఆ టైంకి. ఆడుతుండే టైం నేను హైదరాబాద్ వచ్చి ఉన్నాను. ఓకే. ఈయన ఏం చేశారు, నాకు పర్సనల్ ఫోన్ ఉండేది కాదు, పీపీ ఫోన్ ఏదో ఉందా నేను ఉండే ఇంట్లో. వచ్చి అడిగితే వాళ్ళు నా ఇంటి ఓనర్స్ చెప్పారంటే ఆయన షూటింగ్ వెళ్ళాడు, ఎప్పుడు వస్తారో తెలియదు. సరే ఈయనేంటి రెగ్యులర్గా హైదరాబాద్ వచ్చేవారు. ఎందుకు ప్రసాద్ ల్యాబ్ ఉంది కదండి, ప్రసాద్ ల్యాబ్లో ఆయన సినిమాలు ప్రతిదీ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ప్రసాద్ ల్యాబ్లోనే జరుగుతుంది. సరే ఆయనకి చాలా క్రెడిబిలిటీ ఉంది అక్కడ, చాలా మంచి పేరు నారాయణమూర్తి గారికి అక్కడ. సరే ఆయనకు వస్తూ ఉండేవారంట. వచ్చినప్పుడు నేను దేవదాస్ కనకాల గారి దగ్గర చదివానని తెలిసి ఆయన ఇన్స్టిట్యూట్కి వచ్చారు. ఓకే. అప్పుడు సాగర్ సొసైటీలో ఉండేది దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్. ఓకే. ఆయన దగ్గరకు వచ్చి గురుగారు మీ శిష్యుడు జగను ఇలాగ మన సినిమాలో చేశాడు కదా, దేవదాస్ గారు కూడా చేసినట్టున్నారండి ఆ సినిమాలో. మూవీ నేమ్ సార్? అది అడవి దివిటీలో సంథింగ్ ఏదో ఉంది సినిమా. ఓకే. అది ఆయన మాస్టర్ కూడా చేసినట్టున్నారు, దేవదాస్ గారు కనకాల కూడా చేసినట్టున్నారు. సరే అది తెలియదు, నాకు గుర్తులేదు. కానీ వచ్చి ఇదిగో మీ ఓడికి అదే మీ శిష్యుడికి నేను డబ్బులు ఇవ్వాలి, నేను వెళ్ళి ఇంటి ఓనర్ని వెళ్ళి అడిగితే, అదే ఆయన ఉండే ఇంటి వాళ్ళు అడిగితే ఇలాగ షూటింగ్ వచ్చారని చెప్పారు. అంటే అవునండి నిన్న వచ్చాడు, మళ్ళీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళే ముందు వస్తానని చెప్పాడు నాతో, నా దగ్గరికి వస్తాడు కంపల్సరీ జగన్, ఏదో హోటల్ పేరు ఏదో చెప్పాడు నాకు. అదంటే సరే గురుగారు ఇగో ఈ డబ్బు ఆయనకి ఇవ్వాలి, ఇచ్చేసేయండి అని చెప్పి వెళ్ళాడు ఆయన. ఒక ప్రొడ్యూసర్ ఎత్తుక్కుంటా వచ్చి డబ్బులు ఇచ్చాడా? జరుగుద్దండి ఇది, నాకు తెలిసి ఎక్కడ జరగదు. నేను టీవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈటీవీలో జరిగిన అలాంటి ఇన్సిడెంట్ రావటం కాదు, ఫోన్ చేసేవారు. జగన్ గారు మీ చెక్ ఉందండి ఆఫీసులో, మీ చెక్ ఉంది. మనకేంటి అక్కడ మనం ఒకసారి వన్స్ అక్కడ చేసామనుకోండి, ఈటీవీలో చేసామనుకోండి, మనం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి మనం ఏదో డబ్బు అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది. చెక్ గవర్నమెంట్ జాబ్ లాగా మీకు 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా చెక్ అలాగే ఉంటుంది. అది ఎక్స్పైర్ అయిపోతే నేను చెప్పలేను, కానీ మేనేజర్ అలా ఫోన్ చేసేవాళ్ళండి, అంత క్రెడిబిలిటీ. సో యాజ్ ఇట్ ఈజ్ ఈయన వచ్చి రావటం నా జీవితంలో మళ్ళీ ఎప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరగలే. ఆర్ నారాయణమూర్తి గారు అందుకన్నాను అంత గొప్ప ప్రొడ్యూసర్. సార్ మీ జీవితంలో కాదు, ఇండస్ట్రీలోనే జరిగి ఉండదు. తర్వాత కూడా నేను 2 సినిమాలు చేసిన తర్వాత సేమ్ వచ్చి ఇవ్వటం కాదు, ఇచ్చేసేవారు, ముందు ఇచ్చేవారు. మీరు నమ్మరు, ఒక సినిమాకి అయితే నేను మన సాయి తమ్ముడు రవిశంకర్ ఉన్నాడు, మమ్మాలి రవిశంకర్, తను విలను, నేనేదో హీరో ఫ్రెండ్, దాంట్లో ఏదో హీరో ఫ్రెండా విలన్ ఫ్రెండ్ గుర్తు రావట్లేదు. మేమిద్దరం ఒక రూమ్ అనమాట, చాలా దాదాపు 1 month అలా 2 సినిమాలకి అలాగే జరిగింది. ఆయన మధ్యలో వచ్చి ఖర్చులకి ఏమైనా కావాలని మళ్ళీ డబ్బులు ఇచ్చేవారు ఆయన, నారాయణమూర్తి గారు. మన సేమ్ హోటల్ ఉండేవారు ఆయన, పక్క రూములు. మధ్యలో వచ్చి మేము బాసు మీరు సినిమాలకి షికార్లకి వెళ్తూ ఉంటారు కదా అని చెప్పి మళ్ళీ ఆయన డబ్బులు ఇచ్చి వెళ్ళేవారు ఆయన. అందుకన్నా ఆయన చాలా గొప్ప, వెరీ వెరీ మచ్ ప్రిన్సిపల్డ్ అండి. అంత గొప్ప మనిషి సార్, చాలా చాలా చాలా. అది కదా, అలా ఉండాలి కదా, అలా ఉంటే ఎలా ఉంటుందండి, అందరూ అద్భుతంగా ఉంటుంది, సమాజం అద్భుతంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను ఎందుకు గొప్పవాడు అంటున్నా అంటే అండి, ఆయన చేసి చిన్న బడ్జెట్ సినిమాలండి. ఆయన ఫ్రెండ్స్ ఉంటారు 2-3. ఈయన డబ్బులతో పాటు, ఈయన పెట్టే డబ్బులతో పాటు ఇంకోళ్ళు 2-3 ఆయన వెల్వేష్. అందుకే స్నేహ చిత్ర అనే బ్యానర్ ఆయన చెప్తారు క్లియర్గా, నా ఫ్రెండ్స్ ఉన్నారు సో బస్సు మన ఫ్రెండ్స్ ఉన్నారు, మనం అంటే ఇష్టం, మనం అడగకుండా డబ్బులు ఇస్తారు అని చెప్పేవారు ఆయన. అంత గొప్ప మనిషి, గొప్ప